ఇక అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే విషయంలో రేవంత్ ఉత్తమ్ నడుమ మరోసారి రగడ జరిగింది. పీపీటీ నేనే ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఉత్తమ్ కుమార్ కుదరని తేల్చి చెప్పాడు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ నుంచి అలిగి వెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇరువురి నడుమ లొల్లితో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. ఇక అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే విషయంలో రేవంత్ ఉత్తమ్ నడుమ మరోసారి రగడ నేనే ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఉత్తమ్ కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ నుంచి అలిగి వెళ్లిపోయాడు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇరువురి నడుమ లొల్లితో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్ చెప్పండి, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే విషయంలో రేవంత్ ఉత్తమ్ నడుమ మరోసారి రగడ మొదలైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సూరజ్? వాస్తవానికి వాళ్ళ 12 గంటలకు అసెంబ్లీ శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇరిగేషన్ అంశాలపైన షెడ్యూల్ అయి ఉంది. ఈ మేరకు స్పీకర్ లెఫ్ట్ సైడ్ కు రైట్ సైడ్ కు స్క్రీన్లు కూడా అరేంజ్ చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారము ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాల్సి ఉంది. ఇంతకంటే ముందు ప్రజాభవన్ లో ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫాలో అప్ లో భాగంగా ఇవాళ ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాల్సి ఉంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి 12 గంటలకు ఇవ్వాల్సిన ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందిగ్ధంలో పడ్డదనే ఒక సమాచారం వెలుగులోకి వస్తుంది. 12 గంటలకు ఇవ్వాలి. ఇప్పుడు దాదాపు 1 గంట కావస్తుంది, 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా దీనిపైన స్పష్టత లేదు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగి హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారనే ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన నేనే ఇస్తానని చెప్పడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు సమ్మతించకపోవడం, ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య కొంత పొరపచాలు వచ్చాయి. కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఒక సమాచారం మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 74 స్లైడ్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. 20 స్లైడ్లు జీవోలు పోను, మరొక 54 స్లైడ్స్, అంటే దాదాపుగా 54 నిమిషాలు, ఒక్కో నిమిషానికి ఒక్కో స్లైడ్ చొప్పున బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి స్పష్టత కొరవడిందనే సమాచారం వెలుగులోకి వస్తుంది. ముఖ్యమంత్రి తానే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఇస్తానని చెప్పేసి అనడంతో అందుకు ససేమిరా అన్న ఉత్తమ్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే కాసేపటి క్రితం సిఎల్పీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం అందడంతో అక్కడికి వెళ్ళి చూస్తే కూడా అక్కడ కూడా ఆయన లేడు. బహుశా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారా లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనే ఒక అనుమానాలు కూడా ఇక్కడ లాబీలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇరిగేషన్ అంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెద్ద రగడనే రచ్చకే దారితీస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మన ప్రజాభవన్ లో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగిన తర్వాత మీడియాకు ఇచ్చిన లింక్ ను ముఖ్యమంత్రి ఆపడం పైన కూడా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలో రేవంత్ రెడ్డి మధ్యలో పెద్ద ఎత్తున వాగ్వాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తాను ప్రసంగించిన సమయంలో లింక్ ను బయటకు ఇవ్వడము, ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సమయంలో ఆ లింక్ ను కట్ చేయడం పైన కూడా ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగిన కూడా ఒక సమాచారం బయటకు వచ్చింది. మేము మీకు ఊడిగం చేయడం లేదనే ఒక తీవ్ర స్థాయి కామెంట్స్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తో చేసినట్టుగా కూడా మనకు అందిన సమాచారం బయటకు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రి వైఖరి పైన ఫిర్యాదు చేశారనే ఒక సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. తన తోటి మంత్రులతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకున్నారని చెప్పేసి కూడా వార్త వచ్చిన పరిస్థితి తెలిసింది. ఆ తర్వాత దీంట్లో భాగంగానే ఇవాళ కూడా మరొక రగడ చోటు చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన మంత్రి జాడ లేకుండా పోయారు, అలిగి హౌస్ లో నుంచి వెళ్ళిపోయారనే ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.